सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున మనం చెప్పుకోబోతూ ఉన్నాము లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి 8 నైవేద్యాల గురించి చెప్పడం జరిగింది. ఆ 8 ఏమిటి అని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. లలితా సహస్రనామావళి మనం చూసినట్లయితే కనుక అందులో 481వ నామం శ్లోకం చూసుకున్నట్లయితే పాయసాన్న ప్రియాత్వక్స్థా పశులోక భయంకరీ అని ఉంటుంది. పాయసాన్న ప్రియా మొట్టమొదటి నైవేద్యం లలితా సహస్రంలో మనం చూసుకున్నట్లయితే పాయసాన్నం అంటే ఏమిటి? పయసా సంస్కృతాన్నం పాయసాన్నం అని నిఘంటువులు చెబుతూ ఉన్నాయి. పయః అంటే పాలు, పాలతో వండేటటువంటి అన్నాన్ని పాయసాన్నము అని అంటారు. మన భాషలో క్షీరాన్నం, పరమాన్నానికే పాయసాన్నము అని పేరు. ఈ పాయసాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టంట. అందుకని పాయసాన్న ప్రియా అన్నారు. పాలతో సంస్కరించబడి ఉండేటటువంటి అన్నం ఏదైతే ఉందో దానిని ఇష్టంగా స్వీకరించేది, దాని యందు ప్రీతి కలది అమ్మవారు. కావున పాయసాన్న ప్రియా అని చెప్పడం జరిగింది. కావున అమ్మవారికి ఇష్టమైనటువంటి 8 నైవేద్యాల్లో మొట్టమొదటిది పాయసాన్నము. ఇక రెండవది 493వ నామం అమ్మవారిది. మీరు పాయసాన్న ప్రియ అనే నామం దగ్గరకు వెళ్ళారనుకోండి పుస్తకంలో, ఆ తరువాత మీకు 1-2 పేజీల్లోనే మీకు వరుసగా 8 నైవేద్యాలు కూడా కనిపించేస్తాయి. అదే విశేషం. పాయసాన్న ప్రియాతో మొదలవుతుంది, చిట్ట చివర సర్వోదన ప్రీత చిత్తాతో పూర్తవుతుంది 8 నైవేద్యాలు కూడాను. అందులో పాయసాన్న ప్రియ అయిపోయింది. తరువాతది స్నిగ్ధౌదన ప్రియ అని చెప్పడం జరిగింది. 493వ నామము. స్నిగ్ధౌదనము అంటే ఏమిటండి అంటే నెయ్యి చేత తడపబడినటువంటి అన్నమునందు ప్రీతి కలది అని అర్థం. అన్నం వండిన తర్వాత కావచ్చు, లేకపోతే అన్నంలో చిట్ట చివరి అంకంలో నెయ్యి కలపడం ద్వారా కావచ్చు. ఒక గరిటెడు నెయ్యి అన్నంలో వేసి కలిపితే దానికి స్నిగ్ధౌదనము అని పేరు. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా రోజువారీ వంటలో భగవంతుడికి నైవేద్యం చేసే అన్నం కూడా ఏం చేస్తారంటే అన్నం ఉడికిన తరువాత చిట్ట చివరి అంకంలో ఒక చెంచాడు నెయ్యి వేసేస్తారు. అలా కాకుండా మనం అమ్మవారికి నైవేద్యం చేసేటటువంటి అన్నంలో ప్రతి మెతుకు కూడా నెయ్యి చేత తడపబడి ఉందనుకోండి, దానికి స్నిగ్ధౌదనము అని పేరు. ఈ అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టంట. అందుకనే స్నిగ్ధౌదన ప్రియా అన్నారు. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియా. చాలా అద్భుతమైనటువంటిది. నిజానికి చెప్పాలంటే అమ్మవారికి మనం సులువుగా చేసుకోదగినటువంటి నైవేద్యం కూడా ఇదే. ఏమీ లేదు, సాధారణ అన్నాన్ని వండేసి చిట్ట చివరిలో ఒక గరిటెడు నెయ్యి అందులో వేసి కలిపేసాం అనుకోండి, అంటే నీటి శాతం అంతా కూడా పోయిన తర్వాత వేయాలి. నీరంతా కూడా ఇంకిపోయిన తర్వాత అన్నం విలవెల్లాడుతూ ఉంటుంది చూసారా. ఆ సందర్భంలో ఒక గరిటెడు నెయ్యి లేదా ఒక చిన్న పాత్రలో మీరు అన్నం చేసుకుంటున్నట్లయితే కనుక ఒక చెంచాడు నెయ్యి అయినా సరే కనీసం మన శక్తికి తగ్గట్లుగా వేసి కలిపేయాలి. ఆ విధంగా స్నిగ్ధౌదనం తయారవుతుంది. చాలా సులువుగా కూడా తయారవుతుంది. కావున రెండవ అన్నము స్నిగ్ధౌదనము, రెండవ నైవేద్యం స్నిగ్ధౌదనం. ఇక మూడవది 502వ నామం గుడాన్న ప్రీతమానస అని. రక్తవర్ణ మాంసనిష్ఠ గుడాన్న ప్రీతమానస. గుడాన్నమునందు ప్రీతి కలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నది అని అర్థం. గుడాన్నం అంటే ఏమిటి? గుడము అంటే బెల్లం, అన్నం అంటే అన్నం. బెల్లంతో కలిపినటువంటి అన్నము, బెల్లంతో కలపబడినటువంటి అన్నానికి గుడాన్నము అని పేరు. గుడాన్నం అంటే సాధారణంగా బెల్లం తీసుకొచ్చి అన్నంలో కలిపేయడం కాదు, దానికి మరింత విధానం ఉంది. నేను గుడాన్నం ఎలా చేయాలి అని గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. అది చూడని వాళ్ళు చూడండి. కావున గుడాన్నము అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. మూడవ నైవేద్యము గుడాన్నము. ఇక నాలుగవది మధుప్రీత అన్నారు. మధుప్రీత అంటే రకరకాలుగా అర్థాలు చెబుతూ ఉన్నారు. 511వ నామం ఇది. మేధోనిష్ఠ మధుప్రీత అని చెప్పడం జరిగింది. మధువు అంటే ఏం లేదు, తేనె. తేనె అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. కావున తేనెను మనం నైవేద్యంగా పెట్టవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, గార్లు తయారు చేసి
ఆ గార్ల పైన తేనెను పూర్తిగా పూసి అవి కూడా నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటారు. ఏదో విధంగా తేనె అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మధుప్రీత అన్నారు కాబట్టి అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం. అంతేకాదు తేనె, నెయ్యి, పంచదార ఈ మూడింటిని కలిపి త్రిమధురములు అంటారు. 3 మధురములు. కావున తేనె అందుబాటులో లేనప్పుడు పంచదార, నెయ్యి కూడా మనం మధువు కింద మనం స్వీకరించవచ్చు. అంటే మనం స్వీకరించడం అంటే అమ్మవారికి నైవేద్యంగా మనం పెట్టవచ్చు. ఆ తరువాత 5వ నైవేద్యం 513వ నామాన్ని మీరు చూసినట్లయితే దధ్యన్నాసక్త హృదయ అని చెప్పడం జరిగింది. దధ్యన్నం అంటే దధ్యోదనం. మనమంతా కూడా వివిధ పండుగల్లో చేసుకుంటూ ఉంటాము. దాన్ని ఎలా ఉచ్చరించాలో కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దధ్యోదనము అని ఉచ్చరించవలసి ఉంటుంది. దధి మరియు ఓదనం ఈ రెండు సమాసం చేసినట్లయితే దధ్యోదనం అనే పదం తయారవుతుంది. దధి అంటే పెరుగు కాగా ఓదనం అంటే అన్నం. దధ్యోదనం అంటే అర్థం ఏమిటండి? పెరుగు అన్నము అని అర్థం. కాకపోతే దధ్యోదనం సాధారణంగా పెరుగు అన్నము కలిపి నైవేద్యం చేసేమని అర్థం కాదు. దధ్యోదనం ఏ విధంగా చేయాలో కూడా విధి విధానాలున్నాయి. మళ్ళీ నేను వేరే వీడియోలో చెప్తాను. కావున అమ్మవారికి దధ్యోదనం అన్నా కూడా చాలా ఇష్టం. దాన్నే దధ్యన్నం అని కూడా అంటారు. కావున 5వ నైవేద్యం దధ్యోదనము. ఇక 6వ నైవేద్యం ముద్గౌదనాసక్త చిత్త. 520వ నామం మీరు చూసినట్లయితే ముద్గౌదనాసక్త చిత్త. ముద్గౌదనమునందు ఆసక్తి కలిగినటువంటి మనస్సు కలది అని అర్థం. ముద్గౌదనం అంటే ఏమిటండి? ముద్గము అంటే పెసరపప్పు, ముద్గ సూపం అంటారు. ముద్గ సూపం అంటే పెసరపప్పు, ఓదనం అంటే మళ్ళీ అన్నమే. పెసరపప్పును కలిపి తయారు చేసినటువంటి అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. పెసరపప్పును కలిపి తయారు చేసే అన్నం ఏమిటండి అని అంటే పొంగలి చేస్తాం మనం. పొంగల్ అంటారు చూసారా? దానికే ముద్గౌదనము అని పేరు. ఈ ముద్గౌదనము మిరియాలతో చేస్తారు. అదేవిధంగా చక్ర పొంగలి అని కూడా చేస్తారు. శర్కర పొంగలి అని అంటే పంచదారతో చేసేది ఉంటుంది, మిరియాలతో చేసేది కూడా ఉంటుంది. తీపి మరియు కొంత కారం వచ్చేటటువంటిది. ఈ రెండిటికి కూడా ముద్గౌదనము అని పేరు. ముద్గౌదనము అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టము. కావున అవకాశాన్ని బట్టి ముద్గౌదన నైవేద్యాన్ని కూడా చేసుకోవాలి. ఇక 7వ నైవేద్యం ఏమిటి అనంటే హరిద్రాన్నైక రసిక అన్నారు. 527వ నామం హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి. హరిద్రాన్నం అంటే ఏమిటి? హరిద్రము అంటే పసుపు, అన్నం అంటే మనందరికీ తెలుసు. పసుపుతో చేసినటువంటి అన్నం అంటే ఏమిటండి అంటే పులిహోర అనే చెబుతూ ఉన్నారు పెద్దలందరూ కూడాను. పులిహోర మనం చేస్తాం చూసారా? దానికే హరిద్రాన్నము అని పేరు. ఈ నైవేద్యం అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. అందుకే చాలా చోట్ల చాలా దేవాలయాల్లో ముఖ్యంగా పులిహోర నైవేద్యంగా పెడుతూ ఉంటారు. రకరకాల రుచులతో కూడా తయారు చేస్తూ ఉంటారు. పులిహోర కూడా ఏ విధంగా చేయాలి అని విధి విధానాలు ఉన్నాయి. కాకపోతే మనకు పరంపరగా కూడా వచ్చి ఉన్నది. ఆ విధంగా కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. కావున 7వ నైవేద్యము పులిహోర. దురదృష్టం ఏమిటి అనంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యము పులిహోర, హరిద్రాన్నం అంటారు. కాకపోతే ఈ పులిహోర అనేటటువంటి పదాన్ని తీసుకుని రకరకాల అసందర్భాల్లో రకరకాల అశ్లీల విషయాల్లో వాడుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మన ధర్మానికి మనం చేసుకుంటూ ఉన్నటువంటి హాని అని గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. అమ్మవారి వద్ద నైవేద్యంగా వాడవలసినటువంటి పదార్థాన్ని ఆ పేరుని తీసుకుని వెళ్ళి ఇతర చేయకూడని పనుల వద్ద వాడుతూ ఉన్నారు. దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తరువాత 534వ నామం సర్వౌదన ప్రీత చిత్త అని ఉన్నది. సర్వౌదనం అంటే ఏమిటి? ఇక్కడ 2 రకాలుగా చెబుతూ ఉన్నారు. కానీ భాష్యాలన్నీ మనం చూసినట్లయితే కనుక పాయసాన్న ప్రియ అనేటటువంటి నామం ఉంది చూసారా? పాయసాన్నంతో మొదలుపెట్టి హరిద్రాన్నం అంటే పులిహోర, పరమాన్నంతో మొదలుపెట్టి పులిహోర వరకు ఉన్నటువంటి 7 నైవేద్యాల యందు కూడా ఆసక్తి కలిగినటువంటిది. మధ్యలో ఉన్నటువంటి మధుప్రీత తీసేస్తే కనుక అన్నంతో చేసేటటువంటివి 6 నైవేద్యాలు ఉంటాయి. ఈ 6 నైవేద్యాల యందు కూడా ఎంతో ప్రీతి కలది అని అర్థం. కావున 6 ఏమైనా చేయొచ్చు. అదేవిధంగా మధుప్రీత అన్నారు కాబట్టి మధు నైవేద్యం కూడా చేయవచ్చు. నిజానికి తేనె అనేది మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.
అప్పటికప్పుడు మనం ఏ నైవేద్యము చేసే పరిస్థితి లేదనుకోండి, తేనె నైవేద్యం చేసేయచ్చు అమ్మవారికి, పంచదార చేయవచ్చు, అదేవిధంగా కేవలం నెయ్యి మాత్రమే కూడా నైవేద్యం చేయవచ్చు. అప్పటికప్పుడు ఏ పరిశ్రమ లేకుండా నైవేద్యం చేసేటటువంటి తేనె నుండి ఎంతో కష్టపడి మనం తయారు చేయాల్సినటువంటి పొంగలు పరమాన్నాల వరకు అన్ని రకాల నైవేద్యాల యందు కూడా ఆసక్తి కలిగినటువంటి అమ్మవారికి నమస్కారము అని సర్వోదన ప్రేత చిత్త అనే నామం మనకు తెలియజేస్తూ ఉన్నది. కావున మరొక్కసారి ఈ యొక్క నైవేద్యాల గురించి మనం చూసుకున్నట్లయితే, పాయసాన్న ప్రియ అంటే పరమాన్నం, ముద్గౌదనాసక్త చిత్త అంటే పొంగల్, అదేవిధంగా హరిద్రాన్నైకరసిక పులిహోర, స్నిగ్ధౌదన ప్రియ నెయ్యితో కలిపినటువంటి అన్నం, గుడాన్న ప్రీతమానస బెల్లంతో కలిపినటువంటి అన్నం, దధ్యన్నాసక్త హృదయ అంటే పెరుగన్నం దధ్యోదనం, మధుప్రీత తేనె, పంచదార, నెయ్యి, సర్వౌదన ప్రీత చిత్త. సర్వౌదనం అనే దానికి కదంబం అనేటటువంటి అర్థం కూడా పెద్దలు చెబుతూ ఉన్నారు. కదంబం అని ఒక మంచి నైవేద్యం ఒకటి తయారు చేస్తారు, అది కూడా అత్యంత రుచికరంగానే ఉంటుంది. సర్వౌదనం అంటే కదంబం అని కొంతమంది చెబుతూ ఉన్నారు, కానీ సౌభాగ్య భాస్కర భాష్యంలో మనం చూసినట్లయితే కనుక సర్వౌదనం అంటే పాయసాన్నంతో మొదలుపెట్టి హరిద్రాన్నం వరకు చెప్పినటువంటి 6 రకాల అన్నాల యందు కూడా ఆసక్తి కలిగినటువంటిది అనే చెప్పడం జరిగింది. కావున మనకు అవకాశాన్ని బట్టి మనం ఈ నైవేద్యాలను తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒక్కొక్క అన్నము కూడా ఏ విధంగా చేయాలి అని నేను భవిష్యత్తులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే ఇందులో 2 నైవేద్యాలు ఏ విధంగా చేయాలో నేను ముందే చెప్పాను. పరమాన్నం ఎలా చేయాలి అని ఒక వీడియో చేశాను, ఆ తరువాత గుడాన్నం ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు తప్పక చూడండి. మిగిలినటువంటి అన్నాల గురించి కూడా త్వరలోనే మనం వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు, 10 మందికి కూడా మీరు షేర్ చేస్తారు. కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు. కావున తప్పక లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి. స్వస్తి.